హలో నేస్తాలు, ఎలా ఉన్నారు? ఆంధ్ర వంటలంటే గుర్తొచ్చే మొదటి వంటల్లో గుత్తి వంకాయ కర్రీ ఒకటి. ఆ గుత్తి వంకాయ కర్రీ సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, మనం కర్రీలో గ్రేవీ ఎంత కావాలో దానికి సరిపడా వేరుశనగపప్పులు తీసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఎంత స్పైసీ కావాలో దానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయనండి. ఓన్లీ కారానికి ఈ ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తాను. సో, దానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇవి తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో కొంచెం పచ్చెనపప్పు తీసుకొని వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే కూల్ అయ్యాక మొత్తం ఒక మిక్సీ జార్‌లో తీసుకొని అందులో ఒక తెల్లగడ్డ, సాల్ట్ లేదా కల్లుప్పు మీకు ఏది నచ్చితే అది వేసుకొని మధ్యలో గ్రైండ్ చేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా అయితే చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈలోపు మనం కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలి పక్కన. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న టమోటా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మెత్తగా అవుతాయి కాబట్టి. నెక్స్ట్ అయితే గుత్తి వంకాయ కోసం వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఈ ఫ్రై అయిన టమోటాలో వేసుకొని ఈ వంకాయలను కూడా ఉడికించుకోవాలి. ఇదైతే ఫ్రైలా కాకుండా ఎప్పుడు మూత పెట్టే ఉడికించుకోవాలి. ఇక్కడైతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వంకాయ అయితే 70% ఇక్కడే ఉడికిపోవాలి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మూత పెట్టుకొని వంకాయలని ఉడికించుకోవాలి. ఇలా 70% వంకాయ ఫ్రై అయిపోయాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసుకొని దీన్ని కూడా కాసేపు ఆ వంకాయలతో పాటు ఉడికించాలి. ఇది కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయి బాగా ఉడికాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని తర్వాత బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యాక ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు అంటే థిక్‌గా అయ్యే వరకు మనం ఈ కర్రీని బాయిల్ చేసుకోవాలి. ఇందాక 70% వంకాయ ఉడికుంటుంది కదా! ఈ గ్రేవీలో ఒక 30% ఉడికిపోతుంది. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటుందండి ప్రాసెస్. నేనైతే ఇలానే చేస్తాను. కానీ మధ్యలో గరిటె పెట్టి తిప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కర్రీ అనేది అడుగంటుద్ది. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే టేస్టీ గుత్తి వంకాయ రెడీ.